మాట్లాడు ఫస్ట్. ముఖ్య అతిథులు విచ్చేసి ఉన్నారు. నా పక్కనున్నటువంటి వ్యక్తులు జమ్మలమడుగు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చదిప్రాల ఆదినారాయణ రెడ్డి గారు, ఆ పక్కనున్నటువంటి వ్యక్తులు భానుప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ పాలక మండలి సభ్యులు, ఆ పక్కనున్నటువంటి వాళ్ళు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, యువమోర్చా నాయకులు రాష్ట్ర మీడియా మిత్రులకు, సుబ్బారెడ్డి గారికి, భానుప్రకాష్ రెడ్డికి మరియు ఇక్కడ చాలామంది మావాళ్ళు ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. 4 రోజుల కిందట జరిగిన సబ్జెక్టును బేస్ చేసుకొని ఈరోజు హనుమాన్ జయంతి. మేము ఉదయాన్నే గండి క్షేత్రానికి పోవడం జరిగింది. మంత్రి గారు కూడా రావడం జరిగింది. చాలా అద్భుతంగా కార్యక్రమం, రేపటితో ఆ కార్యక్రమం ముగుస్తుంది. ఈరోజు జరిగే ఈ సిటీలో మా సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, దాదాపు 10 చోట్ల శోభాయాత్ర. ఇంతకుముందు కూడా అయోధ్య జరిగేటప్పుడు అద్భుతంగా కడప నగరంలో ఎక్కడ రాష్ట్రంలో జరగని విధంగా జరిగింది. కానీ చిన్న సంఘటన, దాని ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, అంతరిక్షంలోకి పోయి అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా తెలుసుకుంటే ఈ రోజుల్లో చిన్న చిన్న ఆలోచనలతో రెచ్చగొట్టేది మానుకోవాలి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మన జరిగినది వాళ్ళు కానే కాదు, స్థానికులు కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్పష్టంగా దీనికి పేరు పెట్టడం కాదు, వాళ్ళకి కావాల్సింది డిస్టర్బెన్స్. అమరావతిని ఒప్పుకునే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానులని మళ్ళీ అమరావతి రీస్టార్ట్ చేస్తే మోడీ గారు దాన్ని ఒప్పుకోకుండా మావి గారు అంటే కన్ఫ్యూజ్ చేసేదానికి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు. మన జరిగిన ఆల్మాస్పేటలో కూడా టిప్పు సుల్తాన్ పేరు అనేది పైకి అసలు రాజకీయం. ఇది పోవాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా, విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి జరగాల, సంక్షేమం జరగాల, ఆధ్యాత్మికం జరగాల, మన పిల్లల యొక్క భవిష్యత్తు పెరగాల, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాల, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ పెరగాల, చెట్టు సంపద జంతు సంపద పెరగాల, ఎక్కడ కూడా స్వేచ్ఛ పెరగాల. స్వేచ్ఛ పెరగాల్సిన చోట స్వేచ్ఛ నశించడం, ముఖ్యంగా ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం బలంగా ఉంది, వాళ్ళను కూడా ఇతర క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ను కానీ కూడా మేము సామరస్యంగా పోవాలనే బీజేపీ పార్టీ కానీ ఈ యొక్క కూటమి పార్టీ కానీ సిద్ధాంతం. ఇందులో ఎలాంటి తేడా లేదు. ఒక పేరు చెప్పి ఆ పేరును ముందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడే భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు మాకు వెహికల్లో. అసలు టిప్పు సుల్తాన్ యొక్క చరిత్ర చదివితే ఒక పెద్ద పుస్తకం, సర్వనాశనం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితిని పక్కన పెట్టి మనమందరం ఒకటిని అదగైతే టిప్పు సుల్తాన్ ప్రాంతంలో నిన్న ఒక ఆయన పెద్ద ముస్లిం ఆయన నెల్లూరులో ఒక ప్రకటన చేసినాడు, అబ్దుల్ కలాం పేరు పెడదామని. మేము కూడా ఒప్పుకుంటాం, మంచి పేరు, అందరూ ఒప్పుకొని రాష్ట్రపతిని చేసిన పేరు. పోఖ్రాన్ సంఘటనలో అణ్వాయుధాన్ని తయారు చేసిన వ్యక్తి, సైంటిఫిక్ వ్యక్తి, అందరినీ కలుపుకునే వ్యక్తి, ధర్మపరుడు. ఆయన కూడా ముస్లిం కాబట్టి ఆ రోజు బీజేపీ పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేసి ఆయన రాష్ట్రపతి పాత్రకు తీసుకువెళ్ళాం. ఇక్కడ అటువంటి కులం భేదం లేదు, మంచి సిద్ధాంతంతో అందరూ ముందుకు పోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి పోలీసు కూడా, స్థానిక పోలీసు కానీ కలెక్టర్ గారు కానీ చాలా చక్కగా సర్దిద్దినారు కార్యక్రమం. వాళ్ళను కూడా పాపం రాత్రి పగలు అనకుండా డ్యూటీ చేస్తున్నారు. ఎందుకు అవసరం? అభివృద్ధి జరగాల్సిన చోట, అందులో కడప నగరం హెడ్ క్వార్టరు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉండేది, అన్ని ఆఫీసులు ఉండే చోట చాలా బాగా జరగాల. ప్రజలందరూ సహకరించాలా, వాస్తవ విషయాలు తెలుసుకోవాలా. వైఎస్ఆర్ పార్టీ కోతిమూగరు. నేను చెప్పిన మా ఎస్పీ గారికి, వివేకానంద స్వామి చెప్పినది, కోతిమూకలు ఉన్నప్పుడు కట్టె తీసుకుంటే అవి పరిగెత్తాయి, కట్టె లేకుంటే ఈ మనల్ని పరిగెత్తిస్తాయి. ఆడ ఉండేది కోతిమూకలు. పోలీసులు చక్కగా ఉండి, బీజేపీ పార్టీ కానీ ఇతర హిందూ పెద్దలు కానీ అందరూ చక్కగా ఉన్నప్పుడు వాళ్ళు సర్దుమనినారు. అసలు ఇంకా చెప్తున్నారు, డ్రగ్స్ పార్టీ అదే పనిగా డ్రగ్స్ తీసుకొని కూడా ఈ కార్యక్రమం చేశారట. ఇదేంది ఇది? విచిత్రమైన పరిస్థితి. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ సమాజం సామరస్యంగా, ధర్మపరంగా, ధర్మ సంస్కృతి పైన మీరు తిరుమలకు పోయేటప్పుడు రాసింటారు, ధర్మాన్ని కాపాడండి, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మ సంస్కృతిని కాపాడాలి. ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు. ధర్మ సంస్కృతిని కాపాడేదానికోసమే ఈరోజు శోభాయాత్ర అద్భుతంగా జరిగే కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఇక్కడ పాల్గొని
మా మద్దతు ఉందని మా స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు కూడా మేము దూరంగా ఉన్నప్పటికీ అదే పనిగా మమ్మల్ని ఇక్కడికి పోయి ఆ సామరస్య భావం కలిగించని చెప్పడంతోనే మేము పద్ధతి కోసం ఇక్కడికి వచ్చినా కూడా. ఏమైనా ఉంటే చెప్పండి. క్వశ్చన్లో మెయిన్ హనుమాన్ హనుమాన్ సర్కిల్ హనుమాన్ సర్కిల్ అంటే హనుమాన్ యొక్క సర్కిల్ ఆడ అంత పెద్ద విగ్రహం ఉన్నప్పుడు హనుమాన్ సర్కిల్ అని ఉంటుంది. వాళ్ళ యొక్క సర్కిల్ హనుమాన్ ఉంది కాబట్టి హనుమాన్ సర్కిల్ కాబట్టి ఆడ ఉంది. ఆడ హనుమాన్ విగ్రహం ఉంది కాబట్టి విగ్రహం యొక్క సర్కిల్ అని రాసుకున్నారు. దాంట్లో తప్పేంది? హనుమాన్ లేడాడా లేకుండా ఏమన్నా పెట్టినారా? విగ్రహం అతి పెద్దగా విగ్రహం దాదాపు 30 అడుగుల విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహాన్ని సూచనలో భాగంగా పెట్టారు. తప్పేంటి? లేదా అందరం ఒకటే కాదా? మేము కూడా సర్కిల్ కావాలంటే మా హనుమాన్ సర్కిల్ పేరు ఉంటుంది, అబ్దుల్ కలాం పేరు కూడా ఉంటుంది. ఎవరు తిన్నారు? అయితే ఒక తీరు ప్రతి చోట వ్యతిరేకము రాజకీయం కుట్రతో ఉంటేనే ఈ ఆలోచన. అదే మేము మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అమరావతి ఎందుకు చెప్పినా మీరు గమనించండి. ఇక్కడ ఉండే పెద్దలంతా అమరావతిని స్వయంగా జగన్ రెడ్డి ఒప్పుకున్నాడు. మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. 3 చోట్ల రాజకీయాలు ఫైల్ అయినాయి. వైజాగ్లో టోటల్ ఫైలు, అమరావతిలో టోటల్ ఫైలు, కర్నూలులో టోటల్ ఫైలు. ఈ ఎప్పుడు ఫైల్ అయితేనే ఇంకా మళ్ళీ తిరిగి అమరావతి ఒప్పుకోలేక 3 రాజధానులు ఒప్పుకోలేక మావిగా నేను పెట్టాడు. ఆ కన్ఫ్యూజ్ మాదిరి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్. రాజకీయాలు కావాలి తనకి, ఎవరు ఎట్లన్నా పోయినా పర్వాలే. అన్ని మతాలకు చిచ్చు పెట్టడం, తను పబ్బం గడుపుకోవడం, తను నాయకుడు కావాలా, నేను మళ్ళీ అవుతానడం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మేము కన్విన్స్ చేయాలని మేమున్నాం, కన్ఫ్యూజ్ చేయాలని అతను ఉన్నాడు. ఇది కన్విన్స్ వర్సెస్ కన్ఫ్యూజ్లో భాగమే ఈ రాజకీయం. పోలీసులు వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఇక్కడ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా రాజకీయం కోసం రాజకీయ కుట్రతో కొందరు డ్రగ్స్ తీసుకొని ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన ఏకైక కార్యక్రమం ఇది. ప్రజల నుంచి వచ్చినది కాదు. కేవలం చిన్న పిల్లలు వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళకు డ్రగ్స్ ఏర్పాటు చేసిన వాళ్ళ యొక్క కార్యక్రమంలో భాగమే ఈ కార్యక్రమం తప్ప ఇది స్థానికంగా జరిగిన కార్యక్రమం కాదు. రాజకీయ అవసరం కోసం వాళ్ళ తీర్మానం కూడా ఊరికట్లా తీర్మానం చేసినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అప్పటి నుంచే కుట్రతో జరుగుతుంది. ఇది కుట్రతో జరిగినది. ఏమి పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు నిఘా ఉండబట్టే కంట్రోల్ అయింది. వాళ్ళు ఎంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నీ అసలు జిల్లా అంతా ఒకే చోటు ఉన్నారు. రక్షణ దళము ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఇది కంట్రోల్ చేసి దానికోసం కంట్రోల్ చేసినారు కూడా. ఉద్దేశంగా చేసినప్పుడు ఎవరేం చేస్తారు? మామూలుగా ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అట్లా కార్యక్రమం జరిగింది కాబట్టి ఇట్లా జరిగింది. నమస్కారాలు. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నారు. కానీ దురదృష్టం కొన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛగా జరుపుకునే అవకాశం మన హిందూ బంధువులకు లేని పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, నేటి తరం గతంలో ఉన్నటువంటి చరిత్రని తెలుసుకోవాలి. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి పేరుకేమో కింగ్ అంటారు. కింగు కాదు కిల్లరు. రాజు అంటారు. రాజు కాదు రాక్షసుడు. కొన్ని వేల మంది హిందువుల్ని ఊచకోత కోసి కొన్ని లక్షల మంది హిందువుల్ని బలవంతంగా మత మార్పిడి చేపించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి టిప్పు సుల్తాన్. అలాంటి వ్యక్తి జీవితాన్ని దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు వారిని హీరోగా ఒక సుల్తాన్గా నేటి తరానికి పరిచయం చేయడం జరిగింది. సుల్తాన్లు సైతాన్లు ఈ దేశంలో అవసరం లేదు. ఎంత దురదృష్టం అంటే అలాంటి రాక్షసుడి పేరుని ఒక కోడలికి పెట్టాలని చెప్పి ప్రయత్నం కొన్ని వర్గాల ద్వారా జరిగింది. అది చాలా అన్యాయం, అక్రమం. మేము ఒకటే కోరుకుంటున్నాం, హిందూ బంధువులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్పు సుల్తాన్ పేరును పెట్టే అవకాశమే లేకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే ఎంత దురదృష్టం అంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించేదానికి అనుమతులు కూడా లేని పరిస్థితిలో ఉంది. అసలు మనం ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామని చెప్పి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే స్వేచ్ఛగా హిందూ ఊరేగింపులు కానీ, హిందూ దేవతా విగ్రహాలు ఊరేగింపులు కానీ, శోభాయాత్ర కానీ స్వేచ్ఛగా జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది ఉంటే భద్రత కల్పించి హిందువులకు భరోసా కల్పించాలి. హిందువులకు భరోసా కల్పించి ఇలాంటి శోభాయాత్రల్ని చేసుకునే విధంగా రాబో రోజుల్లో
నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి దీనికి సంబంధించిన విషయం మీద మా రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ పెద్దలతో కూడా ఒకసారి మాట్లాడతాం. కానీ పోలీస్ శాఖ కూడా ఇక్కడ గడిచ 2 రోజుల ముందు జరిగినటువంటి సంఘటనల్ని ఈరోజు మిత్రులతో మాట్లాడితే సామరస్యంగా దాన్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చారని చెప్పి చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం శోభాయాత్రకి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తిగా ఇప్పుడు సంవత్సరం మొత్తం హిందువులకు పండుగలు ఉంటాయి. నేను వేరే మతాలకు సంబంధించిన ప్రస్తావన నేను తీసుకురాను. వారికి 2, 3 ఉంటాయి. వారి పండుగలు మాత్రం అత్యంత వైభవంగా జరుపుకుంటూ హిందూ పండుగలకు మాత్రం ఆంక్షలు విధించే విధంగా ఉండడం మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. తొందరలోనే ఈ టిప్పు సుల్తాన్ మీద ఒక సెమినార్ నిర్వహించబోతున్నాం. ఆ సెమినార్ ద్వారా టిప్పు సుల్తాన్ చేసినటువంటి అవినీతి అక్రమాలు, టిప్పు సుల్తాన్ హిందూ మతంపై చేసినటువంటి ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే దిశగా హిందూ బంధువులందరూ మేము ముందుకు పోబోతున్నాం.